నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు కాస్త ఆలస్యంగా గురువారం స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుండి ముంబై వరకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూమెంట్ ను ఆస్వాదించింది. భారత విజయోత్సవ ర్యాలీకి అరేబియా తీరం జనసంద్రమైంది. అభిమానులు తమ క్రికెటర్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకి జై, జై హో భారత్, వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. విజయ యాత్ర అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోగా వేలాది మంది బయటుండిపోయారు. వర్షం కురుస్తున్నా కూడా ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉండి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భారత జట్టు స్టేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు. ఈ సమయంలో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు మొత్తం స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ఇక టీ20 ప్రపంచ కప్ గెలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ 125 కోట్ల భారీ నజరానాను అందించింది. విరాట్ కోహ్లీ భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంతో తన వంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ రోజు తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి భాగ్యనగర అభిమానులు సిద్ధమయ్యారు. నేడు హైదరాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్ లో రీక్రియేట్ చేస్తున్నాం. జూలై 5న సాయంత్రం 5:30 రోడ్ షో మొదలవుతుంది. మెహదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. హైదరాబాద్ లో కలుద్దామని సిరాజ్ పేర్కొన్నాడు. ప్రపంచ కప్ లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.